హాయ్ అండి, వెల్కమ్ టు లేఖాస్ రెసిపీస్. ఈరోజు మనం గంగవల్లి టమాటో కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ సీజన్లో గంగవల్లి ఆకు బాగా దొరుకుతుంది కదండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్లో మనం ఈ ఆకుతో ఎక్కువగా వంటలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ టమాటో గంగవల్లి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఒక 1/2 కిలో ఆకును తీసుకున్నానండి. అది నీట్గా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి ఇలా వాష్ చేసుకొని జాలికేసి పక్కకు పెట్టాను. ఇప్పుడు దీన్ని నీట్గా చిన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే మీడియం సైజ్ ఆనియన్ 2 కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసేసుకొని ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా నూనెలో ఫ్రై అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టుకొని నిదానంగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని పూర్తిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇలా పూర్తిగా మగ్గిపోయిన ఆనియన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గంగవల్లి ఆకుని వేసేసుకోవాలి. మంచిగా సన్నగా తరుక్కోవాలండి. అప్పుడే మనకి ఆకు కర్రీలో కలిసిపోయి మంచి జ్యూసీ లాగా తయారవుతుంది. ఇప్పుడు ఇలా వేసేసుకున్న ఆకుని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆకులోంచి వాటర్ ఊరడం కోసం 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా ఏ ఆకుకూర వండినా కూడా మనం ఆకు వేయగానే కొంచెం సాల్ట్ అనేది వేస్తే అందులో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ వాటర్ అన్ని ఇంకే వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇందులో వాటర్ అనేటివి అంతా ఇంకిపోయి పూర్తిగా ఆయిల్ తేరే వరకు ఈ ఆకంతా కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా మొత్తం ఆయిల్ అనేది బయటికి వచ్చేసేయాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులో టమాటాలు వేసుకోవాలి. ఆకు మగ్గకుండా టమాటాలు వేసేస్తే కర్రీ అంతా టేస్టీగా ఉండదండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు 4 టమాటాలు, అంటే 1/2 కేజీ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటాయండి. 4 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా అందులో వేసేసి మూత పెట్టుకొని సిమ్లోనే ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా పూర్తిగా జ్యూసీలాగా తయారైన తర్వాత టమాటాలన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి కర్రీలో కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇందాక 1.5 టీ స్పూన్ వేసామండి, ఇప్పుడు 1 టీ స్పూన్ వేసాం కాబట్టి మనకి కర్రీలోకి ఈ సాల్ట్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని పూర్తిగా టమాటాలన్నీ ఉడికే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కర్రీని కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి టమాటా ముక్కలు అనేటివి కనబడకుండా ఆకులో కలిసిపోయి జ్యూసీలాగా తయారవుతాయి. ఇప్పుడు ఇలా పూర్తిగా దగ్గరగా అయిపోయిన కర్రీలోకి ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. ఇందులోకి నేను 2 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు కర్రీ అంతా కూడా బాగా కలుపుకోవాలి. కారము తినేదాన్ని బట్టి పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి. పచ్చిమిర్చి కారం కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు పూర్తిగా సిమ్లోనే కర్రీ అంతా కూడా మగ్గించుకోవాలి. చూసారా ఎంత జ్యూసీగా తయారైపోయిందో. కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే ఇందులో కొంచెం ఒక 1/2 గ్లాస్ అంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం జ్యూసీగా కూడా మీరు తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఈ కర్రీని ఒకసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరండి, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేఖాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.